వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారము. మొదటగా మన యొక్క వీడియో ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా తప్పనిసరిగా టాప్ మోస్ట్ సర్వేస్ వచ్చేసి కూటమి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కుండబద్దలో కొట్టినట్టు చెప్తున్నట్టు మాట వాస్తవమే. వీటిలో వచ్చేసేసి పీకే సర్వే, ప్రశాంత్ కిషోర్ సర్వే మరియు చాణక్య స్ట్రాటజీస్ సర్వే మరియు ఆర్టీవీ రవిప్రకాష్ సర్వే, ఎన్టీవీ సర్వే కానీ, దాని తర్వాత ఇండియా టుడే కానీ, ఇండియా టైమ్స్ కానీ, పల్స్ సర్వే కానీ, సొసైటీ ఫర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ కానీ, న్యూస్ ఎక్స్ కానీ, భారత్ సర్వే కానీ, ఈ సర్వేస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్వేస్ వచ్చేసి కూటమికి దాదాపు 108 నుంచి 119 వరకు మినిమం వస్తాయి అని వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. ఎంత అట్లీస్ట్ వేసుకున్నా సరే 99 తప్పనిసరిగా వస్తాయి అని కుండబద్దలు కొట్టినట్టు లెక్కలు కూడా తేల్చేసినట్లు మనకు సమాచారం. వీటిలో భాగంగానే ఒక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జేఎస్పీ కానీ వాళ్ళ యొక్క సమాచారం ప్రకారము, ఇంటర్నల్ సమాచారం ప్రకారం తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాము అని వారు ఒక అవగాహన కూడా వచ్చినటువంటి అవకాశం ఉంది. వీరి యొక్క అవగాహనలో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం తప్పనిసరిగా ఖాయము. కానీ మిగతా కొన్ని పదవులు యొక్క కీలకమయ్యాయి. వాటిల్లో పదవుల్లో ఎవరెవరు ఉంటే బాగుండు అనేటువంటి వాటి కూడా తెలుగుదేశం కూటమి అందరూ ఒక లెక్కలకి, ఒక అంచనాలకు కూడా రావడం జరిగింది. వాటిల్లో మెయిన్గా రెండో ఉప ముఖ్యమంత్రి పదవి మ్యాక్సిమం పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాళ్ళు అనుకోవటము కొన్ని వర్గాల వారి నుంచి కొంచెం రావడం జరిగింది. అదేవిధంగా లోకేష్కి హోమ్ ఇచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది అనేటువంటిది కూడా కొంత మనకి సమాచారం ప్రకారం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాము. ఏదేమైనా సరే కూటమి వాళ్ళు వస్తుంది అనేటువంటి నమ్మకంతో, అపారమైనటువంటి నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు వీచాయి. వారి వల్ల ఎంతో ప్రజలు విసిగిపోయారు. అందువల్లనే కూటమికి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి 81.86%గా నమోదైనటువంటి ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే తప్పనిసరిగా కూటమికే పడ్డాయి అనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఈ లెక్కలన్నీ ఒక వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ లెక్కలని ఎంతవరకు ఈ లెక్కలన్నీ నిజమవుతాయో, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాయో అనేటువంటిది మనము ముందు కొన్ని రోజులు ఆగవలసినటువంటి అవసరం ఉంది. అదే జూన్ 4 వరకు. అప్పటి వరకు వాళ్ళ యొక్క లెక్కలు ఎవరు అంచనాలు వాళ్ళు ఉన్నాయి. అటు పక్క వైసీపీ అంచనాలు కూడా వారు కూడా జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసుకోవాలని వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారము. అదే రోజు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు బాగుంది, ఆ రోజు కూడా ఈ యొక్క కూటమి అందరూ రెడీగా ఉండండి, ఆ రోజు సంబరాలు చేసుకోవడానికని వీళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా వీరి ఒపీనియన్స్ వీళ్ళకున్నాయి. ఏదేమైనా సరే ఏది నిజమైద్ది, ఎవరు యొక్క పైచేయి సాధిస్తారు అనేటువంటిది జూన్ 4 వరకు మనము ఆగక తప్పదు. అప్పటి లోపల అందరూ ప్రజల సమయంతో ఇప్పటికే గ్రామాలలో కానీ కొన్ని పిఠాపురము, దాని తర్వాత నరసరావుపేట, తెనాలి, తర్వాత వచ్చేసి ఇంకా తాడిపత్రి, కొన్ని వాటిల్లో అనంతపురము కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఒక్క ఏరియాలలో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉంటూ కొంచెం సమన్వయంతో వ్యవహరించినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇరు పార్టీలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది కూడా. ప్రజలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.